నమస్తే, వెల్కమ్ టు దుబ్బాక బులెటిన్. దుబ్బాక ముద్దుబిడ్డ అయినటువంటి సోలిపేట రామలింగారెడ్డి గారి వర్ధంతి చిట్టపూరు గ్రామంలో ఆయన యొక్క స్తూపం వద్ద నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ మనకు ఉద్యమ నాయకులు ఉన్నారు. వారు లేని లోటు ఏ విధంగా ఉంది, ఈ దుబ్బాక గడ్డ పైన ఆయన ప్రభావం ఎలాగా ఉంది అడిగి వాళ్ళ మాటలు తెలుసుకుందాం. రామలింగారెడ్డి గారితో నిజంగా కూడా మా దుబ్బాక కాలేజీలో చదివినప్పటి నుండి కూడా ఆయనే అది ఉండే. నేను దుబ్బాక జూనియర్ కాలేజీ ఏదైతే స్థాపితమైందో ఆ పరిస్థితిలో నేను కార్యదర్శిగా అక్కడ పనిచేస్తున్నాను. అది దుబ్బాక. అయితే రామలింగారెడ్డి గారు నిజంగా కూడా ఆనాడు ఇంటర్మీడియట్ అప్పుడు పియూసీలో అక్కడ జాయిన్ అయిండు. అయిన తర్వాత మా దుబ్బాక మండలే కాబట్టి దుబ్బాక సమితి ఉండే అప్పుడు ఆయన కూడా చిట్టాపూరు చాలా క్లోజ్గా ఉండు. మళ్ళీ ఆయనతో నిజంగా కూడా ఆయన ఏ రంగంలో ఉన్నా ఏది అనుకున్నా దాన్ని సాధించాలనే ఒక దృఢమైన ఆకాంక్ష ఆయనలో ఉంది. ఆ కాలేజీలో చదివిన తర్వాత సిద్దిపేట డిగ్రీ కాలేజీలో కానీ ఎక్కడ పోయినా దుబ్బాక వస్తే అన్న అని నాతోని బాపు అని కూడా అంటుండే. నాకు చాలా చక్కటి వాడు. మరి ఆయనకి ఏది వచ్చినా ఉద్యమంలో మరి ఆనాడు విద్యార్థి రంగం నుండి కూడా ఆ తర్వాత జర్నలిస్ట్ అయిన తర్వాత కూడా ఆయన విరివిగా సేవాభావంతో పనిచేసిండు. మరి ఆ తర్వాత 2001లో మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏదైతే ప్రారంభించిండో ఆ ప్రారంభించిన తర్వాత ఆయన కూడా ఉద్యమాన్ని తను జర్నలిస్ట్గా ఉంటూ తన రంగంలో దాని ద్వారా ఉద్యమాన్ని వ్యాప్తి కోసం ప్రతి గ్రామంలో ప్రతి వాళ్ళతోని యువకులతోని తర్వాత పెద్దలతోని కలిసిమెలిసి ఉండి ఉద్యమాన్ని విరివిగా తీసుకోవడంలో పాల్గొన్నారు. ఇవాళ దుబ్బాక గడ్డ ఉద్యమానికి పురుటిగడ్డ. ఎందుకంటే ఒకవైపు వాళ్ళు నక్సల్స్ కానీ లేకపోతే యువకులలో ఉండే తెలంగాణ రావాలని ఏదైతే కేసీఆర్ గారు స్థాపించారో ఆ దాంట్లో ప్రతి యువకుడు పాల్గొన్నాడు. మా దగ్గర మహిళా మనులు కూడా చాలా మంది ఉద్యమాల్లో వాళ్ళు ఆకర్షితులైండ్రు. ఒక విషయం చెప్పాలి, ఆనాడు ఏదైతే జేఏసీ తీసుకొని అన్ని పార్టీలను కూడా సంఘటితం చేసి అన్ని పార్టీలకు జేఏసీ కన్వీనర్గా నేనుంటూ మరి రామలింగారెడ్డి గారు కూడా దాంట్లో విరివిగా పాల్గొంటూ దాదాపు ఒక 260 రోజులు నిరవధిక నిరాహార దీక్షలను జరిపినాం. దాని ద్వారా ఒక ఉద్యమానికి ఉవ్వెత్తుగా ఉన్నది. ఇక మా దగ్గర విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, అందరూ కూడా తెలంగాణ రాష్ట్రమే మా బాధ్యత అని ఎన్నో కేసులు ఇవాళ మొత్తం మెదక్ జిల్లా, ఆనాటి మెదక్ జిల్లాలో వీళ్ళ కేసెస్ కూడా బాగా అయినాయి. అటువంటి సమయంలో మరి తన యొక్క భావోద్వేగాన్ని తన యొక్క ఉద్యమ స్ఫూర్తిని మాతో కలివిడిగా ఉంటూ ఆనాడు ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆయనకు రామలింగారెడ్డి గారికి మరి ఒకేసారి మొదటి ఎన్నికలలో మరి ఆయనకు ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఇచ్చిన తన దంటూ స్వార్థం లేకుండా ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడ్డ వ్యక్తి సోలిపేట రామలింగారెడ్డి గారు. నిజంగా కూడా ఏనాడు కూడా చిన్నలతోని పెద్దలతోని సామాన్య మానవులతోని కలివిడిగా ఉంటూ తనదంటూ ఏమి లేకున్నా స్వార్థం లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన మందరిలో ముందు వరుసలో ఉన్నాడు. నిజంగా ఆ తర్వాత ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా మరి ఆయన ఎన్నికయ్యిండు. అయిన తర్వాత కూడా ఈ నియోజకవర్గం అప్పుడు దొమ్మాట ఉండే. ఆ దొమ్మాట నియోజకవర్గంలో దొమ్మాట నియోజకవర్గం అంటేనే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చాలా వెనుకబడ్డ ప్రాంతం. అయినా ఏ ప్రాంతం నుండి చిట్టాపూర్ నుండి వచ్చిన ఈ దొమ్మాట నియోజకవర్గానికి ఒక గుర్తింపు తేవాలనే మనోభావంతోనే ఆయన అకుంఠితమైన దీక్షతోని సేవాభావంతో పనిచేసిండు. అలాంటి వ్యక్తి మా సోలిపేట రామలింగారెడ్డి. నిజంగా కూడా ఆయన మరణం నిజంగా అది బాధాకరమైన విషయం. ఆయన కోసం సామాన్యులు కూడా మరి చాలా మంది ఆయన అంటేనే పేరుండే ఏ రాత్రి అన్నా రాత్రి పగలు లేకుండా ఉద్యమంలో పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన వచ్చిన సమయంలో మరి ఆయనను ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన లేని లోటు మీకు ఏ విధంగా చాలా కనబడుతుంది. ఆయన లేని లోటు ఆయన విద్యార్థి దశ నుండి ఉద్యమంలో స్ఫూర్తిదాయకంగా పనిచేసిండు. మళ్ళా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా స్ఫూర్తిదాయకంగా పనిచేసిండు. గ్రామము ప్రజలలో దాదాపు ఆయనకు 60-70% ప్రజలు ఆ ఏ గ్రామానికి పోయినా, ఆ నియోజకవర్గం నుండి ఏ గ్రామానికి పోయినా
ఆయనను మరవకుండా ఆయనను అన్న అన్న అని పిలవడం, ఆయన కూడా వాళ్ళ పేర్లతో పిలిపించేంత పరిపాటి ఆయన ఉద్యమం చేసిండు. నిజంగా అది అవినాభావ సంబంధం. దుబ్బాకలో ఆయన చేసిన అభివృద్ధి ఒకటి ఏదైనా ఉందా అంటే మర్చిపోలేని అభివృద్ధి? తప్పకుండా ఉన్నది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు కూడా మా దుబ్బాక ప్రాంతంలో చదివిన వ్యక్తి. ఆనాడు దుబ్బాక పంచాయతీ సమితి ఉంటే వారు ఆ సమితిలో చింతమడక కూడా మా దుబ్బాక సమితిలో ఉండే. అలాంటి దాన్ని ఆయన కోసం ఏదైతే అప్పటి విద్యార్థులకు మేము గడిళ్లలో ఉండి చదివిన వ్యక్తులం. మేము పాత పాఠశాల నుండే గూడలు వర్షం పడితే కూలిపోతుందేమో అన్న స్థితిలో రామలింగారెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కూడా వారితో ఉన్న అవినాభావ సంబంధం దుబ్బాకతోని ఇవాళ కేసీఆర్ స్కూల్ను అక్కడ స్థాపించింది. పెద్ద బిల్డింగ్లు ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపుగా అంతపాటి బిల్డింగ్ లేదు. మరి ఆయనకు ఉండే ప్రేమ అభిమానం, ఈయన యొక్క ప్రోత్సాహం మా అందరి తోని కలిసిమెలిసిగా స్థాపించండి. అదే కాదు, ప్రతి సబ్జెక్టులో కూడా కాన్స్టిట్యున్సీ పోయే పరిస్థితుల్లో ఉండే దొమ్మాట కాన్స్టిట్యున్సీ మార్పు స్థితిలో ఉండి మరి దొమ్మాట పోతుందా, రామాయంపేట ఉంటుందా, లేకపోతే వేరేది ఉంటుందా అనే స్థితిలో ఉన్నప్పుడు ఆయన అకుంఠితమైన ఆయనతో నేను కూడా ఆయనతో తిరిగిన వ్యక్తిని. మేము మా దుబ్బాక నియోజకవర్గం కావాలని ఏదైతే చేసినామో ఇవాళ ఆయన కళల ఫలితం, ఆయన యొక్క మంచి ఆలోచన విధానంతోనే ఇవాళ మా దుబ్బాక నియోజకవర్గం ఉంది. ఏది ఏమైనా జాతస్య మరణం ధ్రువం. ప్రతివాడు పుట్టినవాడు చస్తాడు, చచ్చేవాడు పుడతాడు, మళ్ళీ పుడుతుండొచ్చు, కానీ చస్తే ఆయన పేరు నిలబెట్టిన దుబ్బాక నియోజకవర్గం. ఆయన దుబ్బాక కోసం ఎంతో ప్రయత్నం చేసిండు. ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నాడు. అది మరవలేనివి. ఆయన మరణం ఏదైతే అకాల మరణం జరిగిందో ఆ మరణాన్ని మేము చాలా బాధాతప్త హృదయంతో ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇవాళ 6వ వర్ధంతి అయినది. ఆ 6వ వర్ధంతిలో మరి ఆయనకు ఆత్మకు శాంతి ఉండాలని, ఇంకా ఆయనలా నడిచిన నడవడిలో ఇంకా దుబ్బాక అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరం కలిసిమెట్టుగా ఇంకా అభివృద్ధి చేస్తాం. దానికి ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ రామలింగన్న, జోహార్ రామలింగన్న.